ఏదో ఒకరోజు నేను సీఎం అవుతాను. తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇలా సంచలనమైన వ్యాఖ్యలను అయితే చేశారు. తనకు కూడా ఎప్పుడో ఒకరోజు టైం వస్తుందని, ఏదో ఒకరోజు తాను ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతానని ధీమా వ్యక్తం చేశారు. ఆ రోజు వస్తే 2014 నుంచి రాష్ట్రంలో జరిగిన ప్రతి విషయంపై సమగ్ర విచారణ జరిపిస్తానని హెచ్చరించారు. నోట్ దిస్ పాయింట్. 2014 నుంచి జరిగిన ప్రతి విషయాన్ని ఇక్కడ ఒక బీజేపీనో ఒక కాంగ్రెస్నో టార్గెట్ చేసినగా ఈ మాట లేదు. మరి అంటే తెలంగాణ వచ్చినప్పటి దగ్గర నుంచి మీ నాయన పార్టీ ఏదైతే ఫక్త్ రాజకీయ పార్టీగా కన్వర్ట్ అయిపోయిన తర్వాత మీ నాయన పార్టీ ఏదైతే ఉందో ఆ నాయన పార్టీలో జరిగిన అవకతవకలను అన్నింటినీ కూడా నేను బయట పెడతాను. మీ దగ్గర సమాధానాలు లేవు. నా రోజు వచ్చినప్పుడు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మరి బీఆర్ఎస్ నేతలందరికీ కూడా ఒక రకంగా చెమటలు పట్టే విధంగా కవిత మాట్లాడటాన్ని మనందరం కూడా చూడొచ్చు. మరి ఒకప్పుడు ఏదో షర్మిల ఏ రకంగా వచ్చారో వైసీపీకి, మరి ఇట్లా వచ్చారు అట్ట వెళ్ళిపోయారు, లేదంటే జగనన్న పరిస్థితి అక్కడ ఉండే అలా అయిపోయింది, కానీ షర్మిల పాత్ర ఎంత ఉందో అంతే అనుకున్నారు. కానీ రానున్న రోజుల్లో కవిత యొక్క ఇంపాక్ట్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చాలా బలంగా ఉండబోతుంది. ఇది అక్షర సత్యం అని చెప్పి మరి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే మరి కల్వకుంట్ల కవిత వెళుతున్న దూకుడు, ఆవిడ సంధిస్తున్న ప్రశ్నలు మరి బీఆర్ఎస్ నేతలకు మరి యమపాశాల్లాగా మారి ఉక్కిరి బిక్కిరి అయ్యేటట్టుగా మరి చేస్తున్నాయి. మరి కల్వకుంట్ల కవిత ఈ రకంగా మాట్లాడుతున్నారు. 2014 నుంచి రాష్ట్రంలో జరిగిన ప్రతి విషయంపైన సమగ్ర విచారణ జరిపిస్తానని అన్నారు. బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత తనపై వస్తున్న ఆరోపణలు తిప్పికొడుతూ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో తాను కానీ తన భర్త కానీ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా లబ్ధి పొందలేదని కవిత స్పష్టం చేశారు. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్న వారికి లీగల్ నోటీసులు పంపిస్తానని హెచ్చరించారు.